'ఫంకీ' విశ్వక్సేన్, కాయాదు లోహర్ లీడ్స్‌గా 'కేవీ అందీప్' డైరెక్షన్‌లో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో కోమల్ ఇండస్ట్రీలో ఒక అప్‌కమింగ్ డైరెక్టర్ అన్నమాట. కష్టపడి కింద మీద పడి వాళ్ళ కాళ్ళు వీళ్ళ చేతులు పట్టుకొని మొత్తానికో సినిమా స్టార్ట్ చేస్తాడు. అయితే 4,00,00,000 బడ్జెట్ అని చెప్పి షూటింగ్ స్టార్ట్ చేసి మనోడు దాన్ని 40 దాటిస్తాడు. అయినా సినిమా పూర్తవ్వదు. ఇంకా 4,00,00,000 కావాలంటాడు. దెబ్బకి ప్రొడ్యూసర్ మంచాన పడతాడు. దాంతో ప్రొడక్షన్ బాధ్యతలు ఆయన కూతురు చిత్ర తీసుకొని మనోడికో కండిషన్ పెడుతుంది. బ్యాలెన్స్ షూట్‌ని ₹1,00,00,000 పూర్తి చేయాలని, లేకపోతే డైరెక్షన్ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగిస్తానని వార్నింగ్ ఇస్తుంది. అలా మళ్ళీ షూట్ మొదలవుతుంది. షూటింగ్‌తో పాటు కోమల్ చిత్రాల మధ్య 'కుచ్ కుచ్ హోతా హై' అని ఏదో మొదలైద్ది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న టైంలో తన సినిమాని ఆపడానికి 'జీకే' అనే పెద్ద రౌడీ వస్తాడు. అలాగే కోమల్ చిత్రాల మధ్య మొదలైన 'కుచ్ కుచ్' కూడా పుచ్చు పుచ్చు అంటూ పుచ్చిపోవటం మొదలవుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ 'జీకే' ఎవరు? సినిమాని ఎందుకు ఆపాలనుకుంటున్నాడు? ఇంతకీ కోమల్ చిత్రాల మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? వీళ్ళ ప్రేమ కథ ఏమైంది? చివరికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకొని కోమల్ సినిమాని ఎలా పూర్తి చేశాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. అసలు సినిమాలో స్టోరీ గాని, ఒక పద్ధతైన స్క్రీన్ ప్లే గాని, లాజిక్స్ కానీ, బలమైన కాన్ఫ్లిక్ట్ గాని, ఎమోషనల్ డెప్త్ గాని ఏమీ ఉండవు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు గూడా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తే చాలనుకున్నాను. అదే చేశాను. ఏదో అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్ప దాదాపుగా సినిమా అంతా నవ్వుతూనే ఉన్నా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఏదో ర్యాండమ్ సీన్స్, కామెడీ బిట్స్‌తో అలా సాగిపోతూ ఉంటది. ఇది చాలా మందికి చిరాకనిపిస్తది. నాకైతే అనిపించలేదు. 'జీకే' ఇంట్రడక్షన్ ఎపిసోడ్, జూనియర్ ఆర్టిస్ట్‌ల ఎపిసోడ్, అప్పగింతల ఎపిసోడ్ ఇలా సినిమాలో పడి పడి నవ్వుకునే ఎపిసోడ్‌లు చాలానే ఉన్నాయి. సినిమా చాలా యాస్పెక్ట్స్‌లో ఇంకా బెటర్‌గా ఉండొచ్చు కాదనట్లేదు. లైక్ హీరో క్యారెక్టర్‌ని తీసుకుంటే తనకి ఎమోషన్స్ చూపించడం ఇష్టం ఉండదు. గలీజ్ అనిపిస్తది. లాస్ట్‌లో తనకున్న ఈ ఇబ్బందిని వాళ్ళ అమ్మతో చెప్పుకొని బాధపడే సీన్ బావుంటది. కానీ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. కారణం ప్రాపర్ స్టోరీ, స్క్రీన్ ప్లే అంటూ ఏమీ లేకపోవటమే. అసలు కథే లేనప్పుడు క్యారెక్టర్ ఆర్క్‌లెందుకు? ఆ క్యారెక్టర్ జర్నీ మీద ఏమన్నా ఫోకస్ చేసుంటే గదా ఇంపాక్ట్ ఉండేది. ఇక కోమల్ చిత్రాల మధ్య వచ్చే సీన్స్ బావుంటాయి. విశ్వక్సేన్, కాయాదుల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. కానీ ఏ ఉపయోగం ఉండదు. మంచి లవ్ స్టోరీ చూస్తున్నాం అనే ఫీల్ ఎక్కడా రాదు. ఏదో సాగుతుంది అనిపిస్తది అంతే. అగైన్ దీనికి కారణం ప్రాపర్ స్టోరీ, స్క్రీన్ ప్లే అంటూ ఏమీ లేకపోవటమే. అలాగే ఇందులో సంపత్ రాజ్ క్యారెక్టర్‌ని భలే ఇంట్రొడ్యూస్ చేస్తారు. అబ్బో! ఈ క్యారెక్టర్‌తో ఫన్ మామూలుగా ఉండదేమోనని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ తర్వాత తనని ఎక్కడా సరిగ్గా వాడుకోలేదు. క్లైమాక్స్‌లో అయితే తేల్చి పారేశారు. ఏదో ఒకటి చేసి నవ్వించాలని సినిమాలో చాలా ట్రాక్‌లే పెట్టారు. వాటిలో సగం తీసేసి హీరో క్యారెక్టర్ జర్నీ, లవ్ స్టోరీ, ఇండస్ట్రీలో సినిమా తీయటానికి దర్శక నిర్మాతలు పడే తిప్పలు లాంటి వాటి మీద ఫోకస్ చేసుంటే బావుండేది. రైటింగ్ ఇష్యూసే గాకుండా టెక్నికల్‌గా డబ్బింగ్ సౌండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. చాలా చోట్ల లిప్ సింక్ సరిగ్గా ఉండదు. సౌండ్ గూడా తేడాగా అనిపిస్తూ ఉంటది. ఈ విషయంలో ఇంత కేర్‌లెస్‌గా ఎందుకున్నారో అర్థం గాలేదు. ఇలా లిస్ట్ యేసుకుంటూ పోతే సినిమాలో బొక్కలు చాలానే ఉంటాయి. కానీ నేను జస్ట్ సినిమాని ఎంజాయ్ చేయటానికే ఎళ్ళా గాబట్టి నాకివన్నీ అనవసరం అనిపిచ్చింది. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో విశ్వక్సేన్ ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్ బావుండింది. వన్ లైనర్స్ అన్నీ చాలా ఈజీ‌తో డెలివర్ చేశాడు. ఇక చిత్రగా కాయాదు గూడా మెప్పించింది. పెర్ఫార్మన్స్‌తోనే కాకుండా అందంతో గూడా ఆకట్టుకుంది. షీ లుక్స్ రియల్లీ గుడ్ ఆన్ స్క్రీన్. ఇక 'నరేష్' గారు, 'ఈశ్వరీరావు', 'సంపత్ రాజ్' లాంటి పేరున్న ఆర్టిస్టులు సినిమాలో చాలా మందే ఉన్నా వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు. అలాగే సినిమాలో కొన్ని క్యామియోస్ ఉన్నాయి. బట్ అవి పెద్దగా వర్క్ అవ్వలేదనే చెప్పాలి. ఇక టెక్నికల్‌గా సినిమా పర్లేదు. 'సితార' వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా, సురేష్ సారంగం అందించిన సినిమాటోగ్రఫీ చాలా కలర్‌ఫుల్‌గా ఉండింది. ఇక భీమ్స్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌కి తగ్గట్టే ఉన్నా గుర్తుపెట్టుకునే విధంగా అయితే లేవు. ఇక ఎడిటింగ్ ర్యాండమ్‌గా ఉంటది. ఫార్మాటే అది కాబట్టి పెద్దగా కంప్లెయింట్ చేయలేము. ఇక రైటర్, డైరెక్టర్ 'కేవీ అందీప్' విషయానికొస్తే ఆయన పనితనం అనీవెన్‌గా ఉన్నా పర్లేదనిపించింది. తన టార్గెట్ ఆడియన్స్‌లో నేను ఒకడిని. సిల్లీ, బ్రెయిన్‌లెస్ కామెడీస్ నా కంఫర్ట్ జోనర్. తన ప్రీవియస్ మూవీ 'ప్రిన్స్' ఫ్లాప్ అయినా నాకు మాత్రం తెగ నచ్చింది. 10 సార్లు పైనే చూసా. కాకపోతే నాలాంటోళ్ళు 100లో 5, 10 మంది ఉంటారేమో. మా 10 మంది కోసమే తీస్తే సినిమాలు ఆడవు కదా! నెక్స్ట్ టైమ్ మిగిలిన వాళ్ళని కూడా కలుపుకుపోయేలా కథా కథనాల మీద దృష్టి పెడితే బావుంటది. లేకపోతే వన్ హిట్ వండర్‌గా మిగిలిపోయే అవకాశం ఉంది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, సినిమా నాకు నచ్చింది గాబట్టి చూడమనే రికమెండ్ చేస్తా. కాకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ పాతాళంలో పెట్టుకొని ఎళ్తే మంచిది. అది విషయం.